In this today, hi everyone. Now we are going to discuss about the annotations of what makes a nation. Last time మనం what makes a nation అనే లెసన్ చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనము what makes a nation అనే లెసన్ లో annotations and questions చెప్పుకుందాం. ఓకేనా? annotations and questions చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ annotation. ఈ లెసన్ ఎవరు రాశారమ్మా? సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి అనే అతను ఈ లెసన్ రాశారు. మనం లాస్ట్ టైం లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ లెసన్ లో ఒక అనోటేషన్ చూద్దాం. క్యారెక్టర్ ఈస్ నాట్ మియర్లీ. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్, క్యారెక్టర్ ఈస్ merely character is not merely a copy book ideal it is the wisest national policy that can be conceived by any statement that can be conceived by any statements. This is your first annotation. ఈ యానటేషన్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, యానటేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మైండ్ లో ఉండాల్సింది అంటే, యానటేషన్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు రాయాల్సింది కంటెక్స్ట్. 3 సైడ్ హెడింగ్స్ ఆర్ 2 సైడ్ హెడింగ్స్. 2 సైడ్ హెడింగ్స్ చాలమ్మా. ఫస్ట్ కంటెక్స్ట్ రాయండి, తర్వాత ఇచ్చిన సెంటెన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఇది 2 రాస్తే సరిపోతుందమ్మా యానటేషన్స్ కి. యువర్ ఫస్ట్ యానటేషన్. ఇప్పుడు యానటేషన్ చదువుతున్నా జాగ్రత్తగా చూడండి. A character is not merely a copybook ideal, it is the wisest national policy that can be conceived by any statement. ఫస్ట్ ఈ సెంటెన్స్ ఏ లెసన్ లో నుంచి తీశారు. These lines are taken from the lesson What Makes a Nation written by సి రాజగోపాలాచారి. ఈ వాట్ ఏ మేక్స్ ఎ నేషన్ అనేది ఏంటమ్మా? ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఎక్కడ ఇచ్చారు? లక్ష్మీనారాయణ. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఈ ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఈ రాజగోపాలాచారి ఫేమస్ గా ఎలా తెలుసమ్మా? రాజాజీ అని తెలుసు. ఈ రాజగోపాలాచారి అనే అతను ఈ స్పీచ్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అంటే, ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఎక్కడ ఇచ్చారు అంటే లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఎక్కడుందమ్మా? ఈ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది నాగ్పూర్ లో. ఈ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ లో ఉంది. ఈ ఈ కాలేజ్ లో ఆగస్ట్ 26న ఈ కాలేజ్ లో ఈ స్పీచ్ ఇచ్చారు. ఈ పాయింట్స్ అన్ని నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అసలు ఈ సెంటెన్స్ యొక్క కంటెక్స్ట్ ఏంటి అనేది ఫస్ట్ చెప్పాలి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఈ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ కంటెక్స్ట్ అనేది ఇదే కాదమ్మా. ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ లెసన్ కు ఉండే కంటెక్స్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఏంటి అయ్యా అంటే, ఫస్ట్ ఆ లైన్స్ ఏ లెసన్ నుంచి తీసుకోబడ్డాయి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్
What Makes a Nation, written by Sri Rajagopalachari. This is an inspirational speech given by Rajaji or Rajagopalachari at Lakshmi Narayan Institute of Technology at Nagpur on 26th August 1948. 26th August 1948. అసలు ఈ లెసన్ లో ఏం చెప్తారు, అసలు ఈ లెసన్ లో ఏం చెప్తున్నారంటే, యంగ్ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు ఈ కంట్రీ డెవలప్మెంట్ కానీ, ఈ కంట్రీ యొక్క దేశ ఔన్నత్యానికి కానీ, ఈ కంట్రీ యొక్క క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి వాళ్ళే మెయిన్ పిల్లర్స్ అని చెప్తుంటారమ్మా. ఏం చెప్తుంటారు, ఈ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కానీ, ఈ కంట్రీలో స్ట్రాంగ్ పిల్లర్స్ ఎవరు అంటే వీళ్ళే, ఈ ఆడవాళ్ళు, ఈ యంగ్ ఉమెన్, యంగ్ మెన్ అండ్ యంగ్ ఉమెన్ అని చెప్తుంటారు. అది కంటెక్స్ట్. అర్థమైందమ్మా? కంటెక్స్ట్ ఏం రాయాలో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయమంటారా, మీరు చెప్తారా? ఓకే, రిపీట్ చేస్తున్నాను చూడండి. What makes a nation is these lines are taken from the lesson What Makes a Nation, written by C. Rajagopalachari. C. Rajagopalachari. C. Rajagopalachari. This is an inspirational speech given by Rajagopalachari at Lakshmi Narayana Institute of Technology at Nagpur. Lakshmi Narayana Institute of Technology at Nagpur on 26th August 1948. In this lesson, he tells us that the young men and women have to strive hard. వాళ్ళు చాలా కష్టపడాలి. ఎందుకు? కంట్రీని డెవలప్ చేయండి. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఫర్ క్యారెక్టర్ బిల్డింగ్. కంట్రీని డెవలప్ చేయడానికి, క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి యంగ్ మెన్ అండ్ ఉమెన్ అతని వాళ్ళు చాలా కష్టపడాలి. ఇది కంటెక్స్ట్. ఈ లెసన్ నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ కైనా ఈ కంటెక్స్ట్ అనేది మారదు. దిస్ ఇస్ ద సేమ్ కంటెక్స్ట్. ఇది సేమ్ గానే ఉంటుంది. It is an inspiration. These lines are taken from the lesson What Makes a Nation, written by C. Rajagopalachari. It is an inspirational speech given by Rajagopalachari at Lakshmi Narayan Institute of Technology at Nagpur on 26th August 1948. ఇప్పుడు explanation ఏంటయ్యా అంటే, according to Rajaji, character building is very essential for building nation. Character is not merely a thoughtless imitated idea. It is the wisest national policy that can be viewed by any statesman. It can be formed by the best quality and traits. Class లో చెప్పాను. ఈ క్యారెక్టర్ ఒక కంట్రీ డెవలప్మెంట్ కి, ఒక కంట్రీ ఉన్నతంగా బాగా ఉండాలి అంటే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్, ఒక నేషన్ డెవలప్ అవ్వాలి, ఒక నేషన్ ని కట్టాలి అంటే, ఒక దేశాన్ని బాగా ఉన్నతంగా కట్టాలి అంటే ఒక మనిషి క్యారెక్టర్ అనేది కూడా అంత ఉన్నతంగా ఉండాలి. క్యారెక్టర్ అనేది ఎట్లా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి అలవాట్లతో రాదమ్మా. ఏదో మనం ఏదో ఎవరో చేశారు అని, ఇప్పుడు నేను ఒక రకంగా ఉన్నాను, నన్ను నువ్వు ఇమిటేట్ చేస్తే నీ క్యారెక్టర్ గొప్పదైపోదు. నీ పనులు, నీ నడవడిక, నీ అలవాట్ల వల్ల నీ క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. కానీ ఎవరో ఏదో చేశారని వాళ్ళ పనులని నువ్వు ఇమిటేట్ చేస్తే, లేకపోతే వాళ్ళ పనులని నువ్వు ఏదో కాపీ కొట్టి రాస్తే, కాపీ కొట్టి చేస్తే వాళ్ళ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ అయిపోదు, నువ్వు వాళ్ళు అయిపోదు. నీకంటూ ఒక సొంత పనులు, సొంత ఆలోచన, సొంత ఇది ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ క్యారెక్టర్ అనేది నీ డెవలప్ అవుతుంది. అదే చెప్తున్నారు. A good character is like a precious gold out of a rich virtues like integrity, honesty, loyalty, and fortified army. Deception has no place in the national structure. We must be truthful in our conduct and thoughts. Honesty and hard work are commendable traits. The character. ఇంకా ఏంటి చెప్తారు? ఒక నేషన్, ఈ లైన్స్ అన్నిటి మీనింగ్ అదే అమ్మా. ఒక క్యారెక్టర్ డెవలప్, క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం ఒక కంట్రీ డెవలప్మెంట్ కానీ దేనికైనా. క్యారెక్టర్ అనేది ఏదో మనం ఏదో వేరే వాళ్ళని ఇంటేక్ చేస్తే రాదు. మనంతటా మన సొంత పనులకి, మనం చేసే పనులకి, మనం చేసే మాట్లాడే మాటలు, మనం చేసే పనుల వల్ల వస్తుంది. ఒక గుడ్ క్యారెక్టర్ అంటే ఒక విలువైన బంగారపు వస్తువు లాంటిది. ఒక మంచి మంచి నడవడిక, మంచి పనులు, మంచి స్వభావం అనేది ఒక మంచి గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్ అంటాం చూడండి అమ్మా, అలాంటివి అంత ప్రీషియస్ గా ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయంటే నమ్మకం అనేది ఉంటుంది, లాయల్టీ అనేది ఉంటుంది, హానెస్టీ, నమ్మకం. ఒకరి పట్ల మనం చూపించే విశ్వాసం కనిపించాలి, ఒకరి పట్ల మనం చూసే నమ్మకం చూపించాలి. అలానే కాకుండా మోసం అనే దానికి చోటు అనేది ఉండకూడదు. మోసం అనే దానికి డిసెప్షన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్. వీటన్నిటి కలయికతోనే ఒక క్యారెక్టర్ అనేది డెవలప్ అవ్వాలి.
ఒక క్యారెక్టర్ లో హానెస్టీ, హార్డ్ వర్కింగ్ అనేవి కూడా ఉండాలమ్మా. ఇవన్నీ నమ్మటము, ఒకరి పట్ల నమ్మటము, ఒకరి పట్ల నిజాయితీ, ఇవన్నీ ఉన్నా గానీ మీరు కష్టపడే స్వభావం లేకపోతే ఎందుకు? ఇప్పుడు మీరు కష్టపడితేనే దాని యొక్క ప్రతిఫలం కూడా అనుభవించగలగాలి. అంత విశ్వాసం ఉండాలి. అంతేగాని నమ్మకంగా ఉన్నంత మాత్రం కష్టపడకుండా నేను నమ్మకంగా ఉంటానా? క్యారెక్టర్ గుడ్ అంటే అయిపోతుందా? అయిపోదు. నమ్మకం అనేది ఉండాలి. నమ్మకంతో పాటు మంచి క్యారెక్టర్ అనేది కూడా ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే మన మన నడవడికలో రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, హార్డ్ వర్కింగ్, మోరల్ ఇవన్నీ కలగలుస్తాయి. అప్పుడే మనము చాలా ఉన్నతంగా ఉంటాము. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషి గమనించగలగాలి. అప్పుడే మన క్యారెక్టర్ చాలా గొప్పది. మన క్యారెక్టర్ అనేది దేశ ఔన్నత్యానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా అమ్మా? అదే ఈ సెంటెన్స్ లో చెప్పారు. క్యారెక్టర్ అనేది ఏం జస్ట్ ఒక కాపీ బుక్ ఐడియల్ కాదు. క్యారెక్టర్ ఇస్ నాట్ ఏ మియర్లీ కాపీ బుక్ ఐడియల్. కాపీ బుక్ ఐడియల్ అంటే ఒక బుక్ చూసి ఇంకో బుక్ ప్రింట్ చేస్తాం చూడండి, జెరాక్స్ లానో లేకపోతే కాపీ చేసి రాస్తామో, అలాంటిది కాదమ్మా. మన స్వతహాగా మన పనులు, మన ఆలోచనలు, మన నడవడిక, మన స్వభావాన్ని చూసి ఏర్పడేదే ఒక క్యారెక్టర్. అలాంటి ఒక క్యారెక్టర్ లో హానెస్టీ అనేది ఉండాలి, లాయల్టీ అనేది ఉండాలి, హార్డ్ వర్కింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దాని యొక్క ప్రతిఫలం, ట్రూత్ఫుల్ అవుట్పుట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. అలాంటి ఒక క్యారెక్టర్ అనేది మనం ఎప్పటికీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సి రాజగోపాలాచారి. అర్థమైందమ్మా ఫస్ట్ అనోటేషన్? సో ఈ ఫస్ట్ అనోటేషన్ మొత్తం ఇంగ్లీష్ లో ఒక్కసారి చెప్తా చూడండి. అకార్డింగ్ టు రాజాజీ అంటే రాజగోపాలాచారిని ముద్దుగా చాలా మంది ఫేమస్, ఎక్కువ మంది ఎలా పిలుస్తారని చెప్పానమ్మా? రాజాజీ ఆర్ సిఆర్ అని పిలుస్తారని చెప్పాను. ఆయన ప్రకారం క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, ఒక క్యారెక్టర్ అనేది దేశ నిర్మాణానికి చాలా అంటే చాలా అవసరం. క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఎ నేషన్. దేశాన్ని నిర్మించడానికి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అని చెప్తారు. ఎలా ముఖ్యం అంటే, క్యారెక్టర్ ఈజ్ నాట్ మియర్లీ థాట్లెస్ ఇమిటేటెడ్ ఐడియల్. ఇప్పుడు చూడండి, ఒక టాపిక్ కొట్టి చేసే ఐడియా కాదు క్యారెక్టర్ అంటే. ఇట్ ఈస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ. ఏంటంటే, ఒక బెస్ట్ క్వాలిటీస్, ఒక పాలసీ, ఒక స్టేట్స్ మ్యాన్ ఒక బెస్ట్ పాలసీని ఎలా అయితే చూడగలుగుతారో అలా చూడగలిగిందే ఒక క్యారెక్టర్ అనేది. ఎలా ఉండాలి ఆ క్యారెక్టర్ అంటే, మన క్వాలిటీస్ మనం చేసే పనుల వల్ల ఏర్పడేదే క్వాలిటీ. ఒక గుడ్ క్వాలిటీ, ఒక గుడ్ క్యారెక్టర్ అంటే ఒక విలువైన బంగారపు వస్తువు లాంటిదమ్మా ఒక గుడ్ క్యారెక్టర్ అంటే. అందులో హానెస్టీ, విచ్ వర్చ్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, లాయల్టీ అండ్ ఫార్టిట్యూడ్ వి ఆర్ మేడ్. డిసెప్షన్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద నేషనల్ స్ట్రక్చర్. ఇందాకే చెప్పాను, డిసెప్షన్ అంటే మోసం. మోసానికి ఒక నేషనల్, ఈ సమాజంలో ప్లేస్, చోటు అనేది లేకుండా చేయాలి. We are very responsible and moral in our conduct and honest in our minds. We shall make a glorious India. మంచి గ్లోరియస్ ఇండియా, ఒక మంచి భారతదేశాన్ని స్థాపించాలంటే మన ఆలోచనలలో, మన నడవడికలలో రెస్పాన్సిబుల్ గా ఉండాలి. హానెస్ట్ గా మన నడవడిక, ఆలోచనలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మన ఆలోచనలు చాలా హానెస్టీగా, నమ్మకంగా ఉండాలి. అప్పుడే మన భారతదేశాన్ని ఔన్నత్యంగా నిర్మించగలుగుతామని చెప్తున్నాడమ్మ. దట్ ఈస్ యువర్ ఫస్ట్ annotation. Character is not merely a copybook ideal. It is the wisest national policy that can be conceived by any statesman. అర్థమైందమ్మా? That is your first annotation. Moving on to the next annotation. Mother India wants hardworking good boys and good girls. The second annotation is, కంటెక్స్ట్ అనేది సేమ్ ఉంటుందమ్మా అన్ని అనోటేషన్స్ కి. అయినా కానీ నేను ప్రతి అనోటేషన్ కి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ వినడంతోనే మీకు గుర్తుండిపోవాలి. ఓకేనా? మదర్ ఇండియా చూడండి అమ్మా, ఇక్కడే మీకు చాలా పాయింట్స్ అయిపోతాయి. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ శ్రీ రాజగోపాలాచారి రిటర్న్.
Written by What Makes a Nation, written by Sri Rajagopalachari. It is an inspirational speech given by Rajaji at Lakshminarayana Institute of Technology, Nagpur, on 26th August 1948. In this lesson, he appeals that ఆయన ఏం చెప్తాడయ్య అంటే అండ్ మెన్ అండ్ ఉమెన్ చాలా కష్టపడాలి, స్ట్రైవ్ హార్డ్ ఫర్ ద నేషన్ డెవలప్మెంట్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్తాడమ్మా. ఈ 5 పాయింట్స్, ఈ 4 లైన్స్ రాస్తే మీకు 5 పాయింట్స్ అయితే దీస్ 5 పాయింట్స్ ఆర్ ఎనఫ్ ఫర్ ద కంటెక్స్ట్. చూడండి, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ వాట్ మేక్స్ అ నేషన్ రిటర్న్ బై శ్రీ రాజగోపాలాచారి. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ గివెన్ బై రాజాజీ ఎట్ లక్ష్మీ నారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్పూర్, on 26th August 1948. In this lesson, he appeals that men and women should strive hard for the nation development and character building. ఇంకా ఏం చెప్తాడయ్యా, నేషన్ డెవలప్మెంట్ క్యారెక్టర్ బిల్డింగ్ కాకుండా ఇండియాకి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే చాలా కష్టపడే అబ్బాయిలు అమ్మాయిలు కావాలి. అలా కష్టపడడం వల్ల ఏంటి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది, ఆ కష్టం అనేది కూడా ఎలా ఉండాలి, చాలా హానెస్టీగా హార్డ్ వర్కింగ్ గా ఉండాలి, నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండాలి. అలా ఉండడం వల్ల కంట్రీ యొక్క గ్లోరీ అనేది పెరుగుతుంది అని చెప్తాడమ్మా. దట్ ఇంకా కొన్ని పాయింట్స్ రాయొచ్చు. ఇంకా ఏం చెప్తాడు, క్యారెక్టర్ అనేది చాలా హానెస్టీగా ఉండాలి. చాలా హానెస్టీగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క క్యారెక్టర్ కి ఉన్న స్పెషల్ రికగ్నిషన్ ఉంటది. ఎవరినో చూసి కాపీ ఇమిటేటెడ్ ఐడియాస్ వల్లను దాని వల్లనూ వచ్చేది కాదు అని చెప్తారు. దట్ ఈస్ యువర్ సెకండ్ డైలటేషన్ వాట్ మదర్ ఇండియా వాంట్స్ హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకా చూడండి అమ్మా, ఒక్క క్వశ్చన్ ఇందులో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటయ్యా అంటే స్పెల్లింగ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలమ్మా. యాబ్సెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, absence. Spell the words ఇచ్చారు మీకు ఇందులో యాక్టివిటీ, అది ఏందో కూడా చూద్దాము. కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలి. మిస్స్పెల్డ్ వర్డ్స్ ఇచ్చారు, కరెక్ట్ స్పెల్లింగ్స్ రాయాలి. అవి ఒక 4 or 5 చూద్దాము, మనం క్లాస్ ఎండ్ చేద్దాము. మిస్స్పెల్డ్ వర్డ్స్, ఇక్కడ మిస్స్పెల్డ్ వర్డ్స్ రాస్తాను, మీరు కరెక్ట్ వర్డ్స్ చెప్పాలమ్మా. కరెక్ట్లీ license, successful, pleasant, occasion. లైసెన్స్ స్పెల్లింగ్ ఏంటమ్మా, లైసెన్స్ స్పెల్లింగ్ చెప్పాలి. లైసెన్స్ LICENSC లైసెన్స్. సక్సెస్ఫుల్ SUC సక్సెస్ఫుల్ చెప్పాలి ఫాస్ట్ గా. SUCCESSFUL సక్సెస్ఫుల్. ప్లెజెంట్, ఒకేషన్ OCCASSION. ఓకేనా, ఇవి సమ్ ఆఫ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. దట్ ఈస్ యువర్ లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్. ఇంతటితో మీకు ప్రోస్ పార్ట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ లో పోయిటరీ పార్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, బై బై.